ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. గడిచినటువంటి 11 నెలలు ప్రభు తన ఉచితమైన కృపలో మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడి ఈనాటికి సురక్షితంగా ఉంచి మరొక నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న వాక్యాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హలో హలో క్రిస్మస్. హాయ్ హాయ్ క్రిస్మస్. చెప్తున్నారు అందరూనే. ఈ నెల సంతోషము తెచ్చిన నెలట. చక్కటి మాటలు నా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దూతే మాట్లాడుతుంది. పరలోకము నుంచి దిగొచ్చింది ఈరోజు. ఆమేన్. ఇదిగో మీ ఇంటికి దిగొచ్చింది దేవుని దూత. ఆమేన్. మీరున్న స్థలములోనికి ఈరోజు దిగొచ్చింది. ఆమేన్. దిగొచ్చి చెప్తుంది, భయపడకండి, ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వర్తమానం అన్నమాట. ఈ నెలంతా సంతోషం తెచ్చే నెల. మీకొక్కరికే కాదు, ప్రజలందరికీ, మీ కుటుంబంలో ఉన్న వారందరికీ సంతోషము తెచ్చిన నెలట. రాయబడింది, భయపడకూడని. ఎన్నో భయాలు, భయప్రీతులు గతించిన నెలలన్నీ అనుభవిస్తూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? ఇంకా నీ దుఃఖం తొలగిపోయింది, నీ వేదన తొలగిపోయింది, సంతోషము వచ్చేసింది, సంతోష వర్తమానాలు వచ్చేసినవి. ఈ నెలంతా సంతోషకరమైన వర్తమానాలే. ప్రతి దినము, ప్రతి గడియ సంతోషము, సంతోషమే, సువర్తమానము. ఈ నెలంతా నీకు సంతోషాలు తెచ్చి పెడుతుందట. ఏంటో సంతోషం? శుభవార్త. వివాహం జరగటమా? వివాహం కుదురుతుంది ఈ నెలలో. క్రిస్మస్ లో కూడా వివాహాలు ఏంటండి జరుగుతాయి యేసునామములో. చాలా మంది ఈ నెలలో డెలివరీలు అవుతున్నాయి, ఆరోగ్యం కలిగిన బిడ్డలను ఇస్తున్నాడు. కొంతమంది గర్భాలు తెరవబడుతున్నాయి. ఈ నెలలోనే కదా ప్రభు పుట్టాడు. అనేక మంది ప్రభు నామంలో పుట్టబోతున్నారు. సంతోషకరమైన శుభవర్తమానం ఇదే. సువర్తమానం అనగా, సువర్తమానం అనగా మంచి వర్తమానం. శుభవర్తమానాలే ఈరోజు ఈ నెలంతా నీకు వినబడుతున్నాయి. మొదటి వర్తమానం, ఇదిగో రక్షకుడు మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఇదిగో పుట్టాడు ఆయన. మీ కుటుంబంలో ఇంకా రక్షణ లేదా? మారు మనసు లేదా? ఎన్నో క్రిస్మస్లు వచ్చినాయి, ఎన్నో ఆనందాన్ని పొందుకున్నావు, సంతోషాన్ని పొందుకున్నావు. కానీ నిజమైన ఆనందం, నిజమైన సంతోషం రక్షణలోనే ఉంది. రక్షణలోనే ఉంది. ఈ ధనంలోన, బలములోన, ఎన్నాట్ల కంటే రక్షణ, ఆనందము గొప్పదటండి. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇక పాపిగా ఉన్నావేమో, రక్షణ పొందు ఈ నెలలో. అదే సంతోషకరమైన శుభవర్తమానం నీ జీవితంలో, నీ కుటుంబంలో చేయబోతున్నట్టంట. ఇంకా ఆలస్యం ఎందుకు? గొప్ప రక్షణ పొందడానికి ఇష్టపడు. భయపడద్దు. ఇంకా ఎన్నో భయాలు, లోక భయాలు అన్నీ వచ్చినాయి, పోనీ నవ్వు. నోటి నిండా నా ప్రభు నీకు నవ్విస్తున్నాడు. ప్రజలందరికీ కలగబోయే సంతోష వర్తమానము నీకే ఈ వర్తమానం. నీ కుటుంబంలో ఇంకా సంతోషాలే సంతోషాలు, ఆనందమే ఆనందం. చక్కగా స్టార్లు కట్టారా, లైటింగ్లు పెట్టారా? పెట్టండి. ఆనందాన్ని ప్రజలకు తెలియపరచండి, వెలిగించబడండి. ప్రభు సంతోషాన్ని, ప్రభు ఆనందాన్ని మీరందరికీ దొరుకునుగాక. దేవుడే ఈరోజు మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు కాదు, ఈ నెలంతా సంతోషమేనట. నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలతో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఈ వాగ్దానము, ఈ సంతోషాలు మీకు, మీ కుటుంబానికి చెందునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. గడిచిన 11 నెలలు మమ్మల్ని అందరినీ కాపాడినందుకే వందనాలు. ఎన్నో వాగ్దానాల చేత మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు వందనాలు. ప్రతి దినము కూడా నువ్వు మాట్లాడుచున్నటువంటి మాటలు బిడ్డలు ఎంతో మంది జీవితాలను కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ నెల మరొక మంచి వాగ్దానాన్ని, మొదటి దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు.
ఇదిగో సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నానని దూత ద్వారా మాట్లాడినటువంటి మాట ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ. ఇదిగో ఈ నెలంతయు కూడా నీ బిడ్డల కుటుంబాల్లో సంతోషము కలుగునట్లు సహాయం చేయండి. బిడ్డల జీవితంలో వేదన ఉందేమో తీర్చండి, సంతోషము దయచేయండి అయ్యా. వారి యొక్క వ్యాపారంలో సంతోషం దయచే, వ్యవసాయంలో సంతోషం దయచే, ఉద్యోగంలో ఏ పని చేస్తున్నా అన్ని విషయాల్లో సంతోషమునివ్వండి అయ్యా. ప్రతి కుటుంబంలో కూడా నిజమైన ఆనందము సంతోషము యేసు నామములో కలుగునట్లు సహాయం చేయండి. ఈ వాక్యము లేదా ఈ యొక్క వాగ్దానము నమ్మి విశ్వసిస్తున్న వారందరి జీవితంలో గొప్ప కార్యాలు, సంతోషమైన కార్యాలు జరిగించమని, నీ సాక్షిగా వాడుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా అందరికి తోడై ఉండును గాక. ఆమేన్. God bless you. Happy Christmas. Merry Christmas.